హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 132. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. రాత్రి 9 అవుతుంది. మహల్ అంతా లైట్స్తో నిండిపోయి ఒక ఫెస్టివల్ లుక్లో మెరిసిపోతుంది. ఆయుష్ రూమ్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. అప్పుడెప్పుడో సాయంత్రం 6 గంటల వరకు సాగిన ఆ ప్రణయపు జడి ఒక అందమైన యుద్ధంలాగా ముగిసింది. గది నిశ్శబ్దంగా ఉన్న ఆ గాలిలో ఇంకా ఆమె పరిమళం, వారి శ్వాసల వేడి ఇంకా మిగిలే ఉన్నాయి. నేలపైన చిందరవందరగా పడి ఉన్న ఆశీ సారీ, ఆమె అందాన్ని ఇందాకటి వరకు దాచిన ఆ బ్లౌజ్, వాటన్నిటినీ చూస్తూ ఉంటే ఆయుష్కి తను జయించిన సామ్రాజ్యం గుర్తొస్తుంది. బెడ్ పైన ఆశి ఒంటిపైన నూలు పోగు కూడా లేకుండా కేవలం ఒక బెడ్షీట్ని తన దేహానికి చుట్టుకొని గాఢ నిద్రలో ఉంది. ఆ తెల్లటి బెడ్షీట్ చాటున దాగి ఉన్న ఆమె వంపులు మంచు తెరల చాటున ఉన్న పర్వత శ్రేణుల్లాగా ఊపిరి తీస్తూ కదులుతూ ఉన్నాయి. అప్పుడే నెమ్మదిగా కళ్ళు తెరిచిన ఆయుష్ నెమ్మదిగా ఆమె దగ్గరికి చేరి మోకాళ్ళపైన కూర్చున్నాడు. కురిసింది మేఘం, కురిపించింది ప్రణయరాగం. నీ మీనిపై ముద్రించిన ప్రతి స్పర్శ ఒక అక్షరమైతే, ఇవాళ మన ఇద్దరి మధ్య కురిసిన శృంగారవాన ఒక అమర కావ్యం అంటూ నిద్రలో ఉన్న ఆమె భుజంపై నుండి జారుతూ ఉన్న ఆ దుప్పటిని చూసి ఆయుష్ కాళ్ళు తన్మయంతో నిండిపోయాయి. ఆమె సుకుమారమైన వీపుపై ఇంకా కనిపిస్తూ ఉన్న అతని వేళ్ల గుర్తులు, పంటిఘాట్లు ఆ సాయంత్రం జరిగిన వైల్డ్ రొమాన్స్కి సాక్ష్యాలుగా నిలిచాయి. గాఢ నిద్రలో ఉన్న ఆశని చూస్తూ ఉంటే ఒక అందమైన కావ్యానికి అక్షర రూపంలాగా అనిపించింది. చెదిరిన ఆమె ముంగురులు వానజల్లుల్లాగా తాకిన ఆ ప్రణయపు గుర్తులు ఆమెని మరింత అందంగా మార్చేశాయి. ఆయుష్ మెల్లగా ఆమె చెవి దగ్గరికి వంగి తడి ఆరని తన పెదాలతో మెల్లగా చెవిని ముద్దాడాడు. ఆమె నుదుటిపై పడిన జుట్టుని వెనక్కి నెడుతూ ఆయుష్ తన పెదాలతో ఆమె కనురెప్పల మీద కిస్ చేస్తాడు. ఆ స్పర్శకి ఆశి నిద్రలోనే ఆయుష్ చేతిని తీసుకొని తన గుండెలపైకి లాక్కుంటుంది. ఆ బెడ్షీట్ చాటున దాగిన ఆమె అందం, ఆయుష్ కళ్ళల్లో వెలుగుతూ ఉన్న మొహం, ఆ రాత్రి ఆ మహల్లో మరో కొత్త చాప్టర్ మొదలవుతుందని స్పష్టంగా చెప్తున్నాయి. బయట దీపాల కాంతి కన్నా లోపల వారి మధ్య రగిలిన ఆ ప్యాషన్ ఎంతో ప్రశాంతంగా ఉంది. నిద్రలో కూడా చాలా టయర్డ్గా కనిపిస్తున్న ఆశీని చూసి ఆయుష్ తన కోరికని అణిచివేస్తూ నుదిటిన ప్రేమగా ముద్దు పెడుతూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఆయుష్ అడుగులు తడబడుతూ ఉన్న మనసంతా సాయంత్రం కురిసిన ప్రణయపు చాడి తాలూకు జ్ఞాపకాలతోనే నిండిపోయింది. తనలోని మోహాన్ని కంట్రోల్ చేసుకొని నిద్రలో ఉన్న ఆశని డిస్టర్బ్ చేయకుండా మెల్లగా వాష్రూంలోకి అడుగుపెట్టాడు. తన ముందున్న మిర్రర్లో తనను తాను చూసుకున్న ఆయుష్ ఒక్క క్షణం స్టన్ అయి నిల్చుకున్నాడు. తన విశాలమైన ఛాతీ, భుజాల మీద ఆయన మెడపైన ఆశీ గోర్లతో గీసిన గోటి గుర్తులు ఆ సాయంత్రం ముగిసిన శృంగార యుద్ధానికి సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆశి తన ఛాతిపై పెట్టిన పంటిఘాట్లు చూసి ఆయుష్ పెదాలపై ఒక చిలిపి నవ్వు, చిరునవ్వు విరిసింది. చూడటానికి ఇన్నోసెంట్గా కనిపిస్తుంది, కానీ నా మీద చాలా ప్రేముంది అని తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. ఆ గాయాలను వేళ్లతో మృదువుగా తాకుతూ ఆ పంటిఘాట్లు ఇస్తున్న మంట కన్నా ఆ జ్ఞాపకం ఇస్తున్న మత్తు అతని రక్తాన్ని మరింత వేగంగా ప్రవహింపచేసింది. ఆ జలపాతం లాంటి ప్రయాణంలో ఆశి చూపించిన ఆ రాగద్వేషాలకు అతను ముగ్ధుడైపోయాడు. షవర్ కింద నిలబడగానే ఆ చల్లటి నీటి దారాలు అతని ఒంటిపై ఉన్న పచ్చి గాయాలను తాకుతూ ఉంటే ఆ మంటలో కూడా ఆశి కౌగిలిలో ఉన్న వెచ్చదనమే అనిపిస్తుంది. కళ్ళు మూసుకుంటే ఆమె అరుపులు, ఆమె వేగవంతమైన శ్వాసలు, ఇంకా ఆ శృంగారవానలో ఆమె పలికిన ప్రతి మూలుగు అతని చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఆ గాయాలు కేవలం దేహంపై పడిన గుర్తులు కావు, అవి ఆమె హృదయం అతనిపై రాసుకున్న ప్రేమలేఖలు. కాసేపటికి ఫ్రెష్ అయి బయటకు వచ్చిన ఆయుష్ మళ్ళీ ఆశి పక్కనే చేరి ఆమెను తన మీదకి లాక్కుంటూ ఉండగా బయట నుండి తన రూమ్ డోర్ నాక్ చేస్తూ ఉన్న సౌండ్ వినిపించింది. అప్పటి వరకు టవల్తో ఉన్న ఆయుష్ సడన్గా డోర్ నాక్ చేస్తూ ఉన్న సౌండ్ వినిపించగానే వెంటనే తన వార్డ్రోబ్ నుండి ఒక బ్లాక్ టీషర్ట్ తీసుకొని అది వేసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూడగా మేడ్ ఇద్దరి కోసం డిన్నర్ తీసుకుని వచ్చుంటుంది. మేడ్ తెచ్చిన డిన్నర్ ప్లేట్ తీసుకుని లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి ఆ ప్లేట్ టేబుల్ మీద పెట్టాడు. సరిగ్గా అప్పుడే ఆయుష్ చూపు బెడ్ మీద డీప్ స్లీప్లో ఉన్న ఆశీ వైపు మళ్ళింది. ముఖం మీద చల్లా చెదరుగా పడి ఉన్న జుట్టు, ఆ నిద్రలో కనిపిస్తున్న ఇన్నోసెంట్ ఫేస్ చూస్తూ ఉంటే ఆయుష్కి ఆశి చాలా ముద్దుగా అనిపిస్తుంది. ఆయుష్ నెమ్మదిగా బెడ్ ఎడ్జ్ మీద కూర్చొని ఆశి తల నిమురుతూ,
ఆషి ఇట్స్ ఆల్రెడీ 9, ఇంకా ఎంతసేపు ఇలానే పడుకుంటావు? ఆఫ్టర్నూన్ కూడా లంచ్ స్కిప్ చేసావు, ఇప్పుడు డిన్నర్ కూడా స్కిప్ చేస్తా అంటే నేను అస్సలు ఒప్పుకోను, పైకి లేచి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేయి అంటూ ఆషి బుగ్గన పెదాలు అద్దుతూ చెప్తాడు. ఆయుష పెదాల స్పర్శకి కళ్ళు విప్పర్చి చూస్తూ, నాట్ ఫీలింగ్ హంగ్రీ ఆయుష్ గారు, మీరు డిన్నర్ చేసి పడుకోండి, నాకైతే ఫుల్ స్లీపీగా ఉంది అని మత్తుగా చెప్పి కళ్ళు మూసుకుంటుంది. నీకు నిద్ర వస్తుందని నాకు తెలుసు ఆషి, బట్ నీ పొచ్చలో ఉన్న బుజ్జి బేబీకి ఆకలిగా ఉంటుంది కదా, తను ఇంకా చిన్నగా ఉంటుంది కాబట్టి ఆకలేస్తుందని కూడా నీకు చెప్పలేదు, బట్ నువ్వే అర్థం చేసుకొని టైంకి ఫుడ్ తీసుకోవాలి, గాట్ ఇట్? నిద్ర మత్తులో ఉన్న ఆషికి ఆయుష్ మాటలు చెవికి చేరవు, దాంతో మళ్ళీ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతుంది. అది చూసిన ఆయుష్, హఫ్, దీన్ని ఇలాగే వదిలేస్తే రేపు నైట్ వరకు ఇలానే పడుకొని ఉంటుంది అనుకుంటూ ఆషి ముందుకు వంగి ఒక్కసారిగా ఆషిని తన 2 చేతుల్లోకి లిఫ్ట్ చేస్తాడు. ఒక్కసారిగా గాల్లో తేలిపోతూ ఉన్నట్టు అనిపించిన ఆషి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడగా తను ఆయుష్ బహుళాలలో బందీ అయిపోయి కనిపించగానే, అయ్యో ఆయుష్ గారు ఏం చేస్తున్నారు? ముందు నన్ను కిందకి దింపండి, నాకు ఆకలిగా లేదు అంటుంటే వినరేంటి? ఇంకేం మాట్లాడుకు, నువ్వేమైనా నార్మల్ అమ్మాయి అనుకుంటున్నావా? యువర్ ప్రెగ్నెంట్, టైంకి ఫుడ్ తీసుకోకపోతే వీక్ అయిపోతావు, ఇంకేం మాట్లాడుకో అంటూ వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసిన ఆయుష్ని చూసి మూత తిప్పుతూ, నన్ను అప్పడంలాగా చపాతి పిండిలాగా నలిపినప్పుడు గుర్తు రాలేదా నేను ప్రెగ్నెంట్ అని కొనుక్కుంటూ ఉన్న ఆషికి ఆయుష్ షవర్ ఆన్ చేయడంతో ఆ చల్లటి నీటి స్పర్శకి నిద్రమత్తు వదిలిపోతుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.